టైం ఇచ్చారు గనుకనే నోవహుకి ఓడ ఎలా కట్టాలో, ఎన్నంతస్తులు కట్టాలో, ఏ కట్టెతో కట్టాలో, కిటికీ ఎక్కడ రావాలో, వాకిలు ఎక్కడ రావాలో, మొత్తం సరుకు ఎప్పుడు చేర్చాలో చెప్పాడు. టైం ఇచ్చాడు కాబట్టి. మోషే టైం ఇచ్చాడు కాబట్టి కొండ మీద ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను చూపించి ఆ మాదిరి చొప్పున కట్టమని అవకాశం ఇచ్చాడు. ఇలాగున్న యేసయ్య రాత్రంతా సమయం ఇచ్చాడు తండ్రి గనుక డే అంతా ఏమేం జరగాలో మొత్తం చెప్పాడు కుమారుడికి. ఏలియా దేవునికి సమయం ఇచ్చాడు గనుకనే ఏమేం చేయాలో మొత్తం. ఈ రకంగా భక్తులు మనకిస్తున్న మాదిరి ఏంటంటే, ప్రభు అయినా ఆయన పరిశుద్ధులైన దేవుని సంగతులు తెలుసుకున్నట్లు. ఆనాడన్నా వాళ్ళకి స్వరం పాపం, ఆ స్వరం కోసం రోజులు కాచుకున్నారు. ఈరోజు చాలా వరకు ఆయన స్వరం ఈ గ్రంథములో నీకు దొరుకుతుంది. అందుకే గ్రంథమును అధ్యయనం చేయడానికి కొంచెం టైం అడుగుతున్నాడు దేవుడు. నా గ్రంథం దగ్గరికి వస్తావా, కొద్దిగా మనసు పెడతావా, కాస్త స్టడీ చేస్తావా, బోల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను నీకు చెప్తే నువ్వు 10 మందికి చెప్తావు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు, అట్లా అందరికీ అందిద్ది. కొంచెం నాకు అందుబాటులోకి వస్తావా, టైం ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావో దేవుడికి చెప్పుకో.